ముగ్గురు పైకి శ్రీదేవి ముందర వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళండి. మేము ముగ్గురు అక్కడికి వెళ్ళమా? గురుజీ వెంకటేశ్వర దాన్ని పెట్టించారు. నేను సరే మురళి గారి పేరు చెప్పించండి. అక్కడ మురళి గారి పేరు చెప్పండి. మురళి గారు వాళ్ళ ఆవిడ వెంకటేశ్వర దగ్గర వాళ్ళ పేరు చెప్పించండి. తర్వాత పార్వతీదేవి దగ్గరికి వెళ్ళండి. పార్వతమ్మ వారి శిఖరం దగ్గరికి పార్వతీదేవి కుమార్తె వాళ్ళ ఇద్దరు పేరు చెప్పి వాళ్ళకి చేయించండి. బలరామ పార్వతి అమ్మవారి మీద శిఖరం, సత్యనారాయణ గారి అల్లుడు, కూతురు, మనవడు వాళ్ళ పేరు చెప్పి ప్యాకింగ్ చేయించండి. మేడం ఆయన సార్ చేస్తుంది. నువ్వు వెనక్కి వెళ్ళిపో సుక్కు. అది కింద గ్యాప్ ఎక్కువ ఉంది, చూసుకోండి, రిస్క్ ఎక్కువ చేయొద్దు. పార్వతి అమ్మవారి దగ్గరికి శిఖరం పెట్టండి. ధ్రువం తేరాజపతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిష్ట రాష్ట్రం ధ్రువం శ్రీ ధ్రువాంబమణి శిఖరే బంగారు కలశం స్థాపయామి పూజయామి. అస్మాకం अस्माकं मम कुटुम्बसमेतोऽहं ममात्मानः श्रुति स्मृति पुराणोक्त पुण्यफल प्राप्त्यर्थं सकल इष्ट परिहारपूर्वक फल वाञ्छितार्थं सर्वारिष्ट निवारणार्थं सर्वजीव पोषकार्थं सर्वजीव हितनाशनार्थं मातृ कृपा संपूर्ण सिद्ध्यर्थम अस्माकं रमणाम्बिका देवता प्रीत्यर्थम रमणाम्बिका शिखर ఓం
మా కాంచె తొందరగా మీరు వెళ్ళాలి. బాబాజీ గారు సూర్య గారు తొందరగా నా ఏమంగునా విశేషణ విశిష్టాయ శుభదినో చెప్పండి. అస్మాకం సమస్త కుటుంబానాం అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ఆదిత్యాది నవగ్రహ దేవత సానుకూలత అస్మాకం మల్లికార్జున స్వామి సదాశివస్వరూప మల్లికార్జున స్వామి స్వామి శిఖర శిఖర ప్రతిష్టాపనం అస్మాకం కరిష్యే గ్రామ దేశ అభివృద్ధ్యర్థం ధర్మం ఆదిత్యాది నవగ్రహ దేవత పంచభూత శాంత్యర్థం సుభిక్షార్థం వాచావరణ కాలుష్య నివారణార్థం సద్బుద్ధి ప్రవర్తనార్థం విశ్వకళ్యాణార్థం అస్మాకం సదాశివ సద్గురు సంరక్షణేన సంకల్పానుసారేణ రమరాంబ మల్లికార్జున దేవత శిఖర ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ఓకే ఇంకా రాజు పక్కకెళ్ళి రైట్ ధ్రువంతే రాజా ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మేడం నమస్సంభవే చ మయో భవే చ నమస్సంకరాయ చ మయోత్కరాయ చ నమః శివాయ చ శుభధరాయ చ అందరికీ వెళ్ళి నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ వికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వేసేయండి తొందరగా వేసేయండి తొందరగా రావాలి రావాలి కుంకుమ కూడా వేసి ఇదిగోండి అక్షతలు కూడా వేసేయండి. ఈ నవధాన్యాలు అందరూ వేయండి మామ తీసుకోండి. రండి మీరు గురించి మీరు రండి మురళి గారు మీరు రావాలి. నమస్కారం పెట్టుకుని కలసాన్ని తాకి నమస్కారం పెట్టుకుని రండి. అడ్డలేండి కింద రాజాజీ గారు మీరు రావాలి తొందరగా కలసాన్ని నమస్కారం పెట్టుకుని నానా ఈ అన్ని నదులు నీళ్ళు అందులో కలుపుకోండి. మీరు కూడా ఒకసారి పోస్ట్ చేయండి. పరమ శివభక్తులు పక్కలేమని రావడం తెలీదా ఆయనకి నీకు పరగాలను ఒకసారి మీరు భారతమాత నేను చెప్పినప్పుడు స్టార్ట్ చేయండి. భారతమాత ఎవరైనా స్వామి అక్కడ ఉన్నారు. శివ అక్కడ ఉన్నాడు కదా. మీరు వినాయకుడికి గణపతి దగ్గరికి విగ్రహం దగ్గర
నాన్న మేడం వాయిస్ మనం మేడం మురిగారు కొద్ది సైడ్ మురిగారు సైడ్ శ్రీ జాత శ్రీ
మేదిని దేవి వసుంధరి స్యాత్ వసుదా దేవి వాసవి మళ్ళీ తాకి అవకాశం పసుపు పంపవేయించిన प्रतिष्ठापन मुहूर्तस्तु मुहूर्तोस्तु सुखासीन मुहूर्तस्तु मुहूर्तोस्तु ఫోన్ వెనకటి గురి నువ్వు సదాశివ ప్రియ ప్రియ शिष्य శిష్య प्रिय ప్రియ भक्त భక్త प्रिय ప్రియ सेवक సేవక अग्निदत्त అగ్నిదత్త प्रियपुत्र ప్రియపుత్ర नंदीश्वर నందీశ్వర प्रतिष्ठापनम ప్రతిష్టాపనం अस्माकं अस्माकं लोकानुग्रहार्थं करिष्ये करिष्ये भक्त मनोवांछितार्थं మనోవాంఛితార్థం करिष्ये अयं मुहूर्तस्तु मुहूर्तोस्तु प्रतिष्ठापनं ప్రతిష్టాపనం करिष्ये सुखासीनः आसीनः सुखासीनः
లోకమాతాపిత లోకమాతాపిత రమరాంబ మల్లికార్జున రమరాంబిక మల్లికార్జున శరణ సంరక్షణ శరణ సంరక్షణ శరణ సంరక్షణ చరణ సంకల్పాను చరణ సంరక్షణ చరణ సంకల్పేన లోకహితార్థం లోక సుభిక్షార్థం వాతావరణ కాలుష్య నివారణ సద్బుద్ధి విశ్వ కళ్యాణార్థం ప్రకృతి సుభిక్షార్థం పంచభూతాత్మ స్వరూప సదాశివ సద్గురు తామ్రధ్వజ సహిత మయూరధ్వజ స్థాపనం కరిష్యే అందరూ కాయ పట్టుకున్నారా? ఓం నమ శివాయ ఓం నమ శివాయ గోల్డ్ మెడల్ కొట్టు. గణేష్ టైట్గా ఉంటుంది, టైట్గా పెట్టాలి.
అదే వెలువంటే తిప్పాలి తిప్పాలి. మరియు ఆయన పేరు ఆయన కొడుకు రామధ్వజుడు స్వామివారు ఆయన యొక్క శరీరాన్ని భగవత్స్వరూపంగా అర్పించారు కాబట్టి భగవంతుడు ధ్వజస్తంభం మీద దీపం పెడతారు. పూర్వకాలంలో ఆ దీపాన్ని మార్గం దాన్ని చూసుకొని వచ్చి సత్రాల్లో ఉంటారు. స్వామివారిని అంత దివ్యాత్మ స్వరూపం గర్భగుడిలో ఉంటారు, ఈ విశ్వాసంలో ఉంటున్నారు, విశ్వాగ్రహాల్లో. అందుకని భగవంతుడు ఆత్మస్వరూపంలో బయలు ధ్వజం మీద ఉంటాడు, స్వామివారి శరీరం మాత్రం గర్భగుడిలో ఉంటుంది. అందుకనే ముందు ఆత్మస్వరూపంగా ఆయన ధ్యానించి లోపలికి వెళ్ళి స్వామివారిని చూస్తాం. అట్లాగే నందీశ్వరుడు ప్రథమ భక్తుడు, ప్రథమ శిష్యుడు, అగ్నిదత్తుడు పుత్రుడు, ఆయన పిల్లలు ఉంటారు. ఆయనకి నిత్యం వచ్చి స్వామివారితో దిగుతాలు వచ్చాడు సదాశివుడికి. ఈయన రోజు దిగుతాలు వస్తున్నాడని చెప్పి అమ్మవారు అంటే అయ్యవారు అడుగుతారు, నీకు ఇలాగే ఉంది, పిల్లలు కావాలి కదా, పిల్లలు లేకపోతే ఇవి ఉండదు కదా, నీకు భార్య పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు. అప్పుడు అగ్నికారం చేసి అగ్నిలో నుంచి స్వామివారిని పిల్లల్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత నారదుడు వచ్చి ఆయన జాతకాన్ని చూసి ఈయనకి పన్నెండు అమౌతుంది అని చెప్తాడు. శివుడు ప్రసాదించిన దానికి 12 అపమోక్షం ఏంటని చెప్పి ఇంకా అగ్నిలు పడిపోతున్నాడు. ఎందుకు మరి శివసింగమ్మ ఏ విధంగా అయింది అని వెంటనే స్వామివారి కొడుకు ఎవరు నంది అని పేరు పెడతారు. ఆయన నుంచి ఎవరైతే శరీరాన్ని ఇచ్చారో వారిని ఆయన ఇస్తారు, మీద తపస్సు చేస్తారు ఆయన కోసం. స్వామివారి ఆయన అడుగుతాడు, ఏమై నిత్యం నిన్నే చూస్తుండాలి, నీ సేవకుల్లా ఉండాలి, నీ భక్తుడు అంటే ప్రథమ భక్తుడు, ప్రథమ శిష్యుడు నందీశ్వరుడు. నిత్యం ఆయన కలగా ఆయన ఇస్తారు. అందుకనే నందీశ్వరుడికి శివుడికి మధ్యలో లేకూడదు. ఆయన చెవులో చెప్తే స్వామివారికి చెప్పినట్టే. శివ కుటుంబంలో తర్వాత ఉత్తర చండీశ్వరుడు, ఈయన కూడా శివ కుటుంబంలో హెచ్చని తెచ్చినడే వారి కొడుకు. ఆయన కూడా ఎవరు భార్య మేపుతా అని చెప్తాడు. బ్రాహ్మణ పిల్లవాడు పశువులు కూడా మంచుకుంటాయని చెప్పి ఆవులు ఆయనకి ఇస్తాడు. ఈయన వెంటనే ఆయన తీసుకెళ్ళి వేదంలో కొన్ని పనసలు ఉంటాయి, ఆ పనసలకు విశేషమైన శక్తి ఉంటుంది. ఈయన ఆ పనసలు చూసుకుంటూ ధ్యానంలో ఉంటాడు. ఆవులు కూడా ఈయన చేసి ఆవు హాయిగా వేస్తూ సమృద్ధిగా పొదుగు సమృద్ధిగా పాలవడం మొదలవుతుంది. అది మీకు తెలిసి ఊరు వాళ్ళందరూ ఆయనకు ఆవులు అప్పగిస్తారు. ఇది ఆవులన్నింటినీ అడిగి తీసుకెళ్ళి ఒక గీరి తీసి ఈయన వాటిని వేదంలో మనం చదువుతూ ఉంటాడు. ఉన్నప్పుడు ఆవులన్నీ కూడా సమృద్ధిగా పాలిస్తాయి. ఈయన కోసం మైమర్చిపోయి ధారగా పాలు ఈయన దగ్గర ఉంటాయి. ఈయన పాలని అర్థమైంది సైకల్ లింగాన్ని తయారు చేసి ఆ పాలని వస్తూ ధ్యానంలో ఉంటాడు. ఊళ్ళో ఒకటి చూసి మీ వాడు పాలని ధని వస్తున్నాడు, లేకపోతే ఇంకా ఎక్కువ పాలు వచ్చాడు. వాళ్ళ నాన్న కోపంగా వీడి మందిరించాలని అడిగి వెళ్తూ జంతువులు ఉండే అడిగినప్పుడు గడబారు పట్టుకొని పోయాడు. గడబారు పట్టుకొని పోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నాన్న పొందిపోయి భక్తులు సగభాగం ప్రతి భాగం అంటారు. ఆ భాగాన్ని ఈయన ఇవ్వడానికి మొదలు చూసుకోండి. ప్రతి భాగం ఇస్తాడు. చంద్రుడు ఇవ్వడం వల్ల ఆయన వాళ్ళ శివుడు మనలో పనిచేయాడు. అందువల్ల ప్రసాదాలన్నీ కూడా అన్నమాట. అప్పుడు ఆయన అన్ని రాజ్యాలు వదిలిస్తాడికి కొంచెం అందరికి గర్వం వస్తుంది మిగతానికి. అప్పుడు కృష్ణుడు ఎక్కడ బాగా మేమంతా కూడా ఇక చిన్న రాజ్యం ఉంటుంది, మయూరపుర రాజ్యం, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఎవరు మేము ఆ చిన్న రాజ్యం 10,000 మంది కూడా లేరు, మేము జయించుకొస్తామంటాడు. కృష్ణుడు అప్పటిదాకా భయపడేది ఆ రాజ్యం గురించి. ఈయన ఎంత అన్ని చోట్ల కూడా తిరునామాలు ఉంటాయి. ఆల్రెడీ స్వామివారి భక్తులే కదా, ఎవరు ఈయన నాకు ఆయన పేరు కూడా ఇచ్చేస్తాడు. ఆయన వెళ్ళగానే ఆ మహిళలు ఆయన కొడుకు రావడం వెళ్ళిన తర్వాత ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ గుర్రాన్ని అడుగుతారు, ఒప్పుకోరాయన. ఒప్పుకోకపోతే యుద్ధం చేసి గెలిచాల్సి వస్తుంది. యుద్ధం చేస్తే నగల సహదేవుడు వెళ్తారు, అర్జునుడు భీముడు కూడా వెళ్ళి ఆయన బందీ అవుతారు. ధర్మరాజు భయపడి మళ్ళీ కృష్ణుడిని ఇద్దరిలో తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత నేను పోయినా కూడా నా చక్రం కూడా ఆయన ముందు వెళ్తానే ధర్మదేవత ఆయనకి గొడుగులా కాపాడుతూ ఉంటుంది. దాన్ని ఎవరేం చేయాలంటే బ్రాహ్మణ వేషంలో వెళ్తారు. ఇక్కడ ధర్మం 4 భాగాల్లో నడుస్తుంది. ఇక్కడ ఈ రాజ్యంలో ధర్మదేవత ఉన్నంత వరకు ఆయన అందుకు వెళ్ళి వెళ్తారు. అప్పుడు బ్రాహ్మణుని చూడగానే ఈ రాజు ఇద్దరు కూడా ధనుర్బాణాలని పక్కన పెట్టేసి కలశాన్ని తీసుకొని ఆయన ఎదురెళ్తారు. అర్ఘ్యపాదానికి పూజ చేస్తే ఆయన చెప్తాడు, మీ రాజ్యానికి వస్తుంటే ఒక వ్యాఘ్రం ఈయనకు ఈ బ్రాహ్మణుడు కొడుకును పట్టుకుంది. ఆయన అడుగుతుంది, ఎప్పటి నుంచో కూడా ఇంత ధర్మస్వరూపుడైన ఈ రాజు యొక్క శరీరాజ్యాన్ని కోరిక, అది కలిగిస్తే ఈ బ్రాహ్మణుడు వదిలిపెడతాను అని చెప్తుంది. వెంటనే ఆయన అడుగుతాడు. ఆయన చాలా సంతోషంగా ఒప్పుకుంటాడు.
కొంచెం సైడ్ చక్రవర్తి గారు గురుజీ యాక్సాల్లో రండి. నాన్న మేడం గురుజీ గారిని సత్యనారాయణ గారిని మేడంతో తీసుకురండి. దాని యాక్సాలకు వెళ్ళండి. సత్యనారాయణ గారు, తాతాజీ గారు, మురళి గారు, మిగతా వారందరూ యాక్సాల దగ్గర రండి. ఇక్కడ పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అందరూ మేడంతో రండి.
కూర్మ్యం ఆసీన అగ్నయే సప్తమేన అగ్నావిష్ణుభ్యామిదం నమః వాగారుభ్యో ముఖమః దేవేభ్యైదం నమః ఓం నమస్తే అస్తు భగవన్ విష్ణుయేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ దేవం మహాదేవాయ నమః. ఓం అగ్నావిష్ణోదేవావర్ధంతువాంగినః యుమ్నేర్వాజేభిరాగతం సన్నగసన్నగసాదుజ్జమే విశ్రజ్జమే మంజజమే సప్తజమే నవజమే ఏకాదశజమే త్రయోదశజమే పంచదశజమే సప్తదశజమే నవదశజమే ఏకవింశతిష్టమే త్రయోవింశతిష్టమే పంచవింశతిష్టమే సప్తవింశతిష్టమే నవవింశతిష్టమే ఏకత్రివింశతిష్టమే త్రయస్త్రివింశతిష్టమే చతుస్త్రిష్టమే అష్టౌజమే ద్వాదశజమే షోడశజమే వింశతిష్టమే చతుర్వింశతిష్టమే అష్టావింశతిష్టమే ద్వాత్రివింశతిష్టమే షట్వింశతిష్టమే చత్వారివింశతిష్టమే చతుశ్చత్వారివింశతిష్టమే సహస్రత్వారివింశతిష్టమే అగ్నావిష్ణుభ్యామిదం నమః వాగారుభ్యో ముఖమః దేవేభ్యైదం నమః ఓం నమస్తే అస్తు భగవన్ విష్ణుయేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికారాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ దేవం మహాదేవాయ నమః. సమాన్ సకలామభీష్టాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నమః పార్వతీపతయే దేవబంధు శ్రీ మాతా మహారాజ్ఞీ కీ పార్వతీపతయే ఏతావత్పర్యంతం నారాయణమయాకృతేన హోమేన భగవాన్ యజ్ఞేశ్వరాత్మనమస్తు యజ్ఞేశ్వరాత్మనమస్తు భాగాది ప్రస్పణాన్యుత్తరే విసృజేతు పునః అలంకృత్యాగ్నేయ మహామధువాయ మహామధువాయ మహామిత. నమస్కారం చేసుకోండి, అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పుకోవచ్చు. చెప్పుకోండి. స్వస్తి శ్రద్ధా మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం దేహి మే హవ్య వాహన ఓం నమః. ఆ చేతులు ఆహ్వానం చేసుకోండి. నమస్కారం చేసుకొని చెప్పుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయం ఇతి మాం మత్వా క్షమస్వ యజ్ఞేశ్వరాయ నమః. మమ సర్వ
క్షమస్వ నమస్తే గారుహ పద్యాయ నమస్తే దక్షిణ కర్మ బ్రహ్మ స్వరూపిణి స్వర్గ అపవర్గ రూపాయ హృషికేశ వాసుదేవ నమోస్తుతే. అగ్నిహోత్ర నమస్కారం చేసుకోండి, రక్షిస్తారు. ఒక్కరోజు కంగారు పడిన ఎవరు రక్షణప్పుడు గుర్తు పెట్టకండి, నేను చెప్తాను గుర్తు పెడుతున్నారు. నాన్న గణేష్ ఒకసారి యాక్షన్ కదా. రక్షణ అయ్యా ఋత్వికులందరూ కూడా అంకురారోపణ మండపం దగ్గరకు వచ్చి అక్కడ నుంచోండి. భక్తులందరూ భావిస్తూ ఉన్నారు. గోపీనాథ పట్టణంలో కొత్త సత్యనారాయణ గారు ఇంతకుముందు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాతి ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠ చేయటం, ఆ ప్రతిష్ఠ యొక్క శిఖర ప్రతిష్ఠకి గురూజీ గారు రావటం, వారి కరకమలాల మీదుగా ఆ కార్యక్రమం జరగటం మనకందరికీ తెలుసు. అయితే గ్రామంలో శివాలయం లేదు, శివాలయం కూడా కడితే చాలా బాగుంటుంది అనేటువంటి భావనతో కృష్ణచార్య గారు భావించి చక్కగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు, భ్రమరాంబ పేరుతో పార్వతి అమ్మవారు, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి పేరుతో పరమేశ్వరుణ్ణి, సాక్షి గణపతి పేరుతో గణపతిని కుమారస్వామిని, అదేవిధంగా నందీశ్వర ధ్వజస్తంభ శిఖరాలను కూడా ఈరోజు మనం ఏకకాలంలో ప్రతిష్ఠ చేసుకున్నాం. ఆంధ్రదేశంలో అనేకమైన దేవాలయాలకు ప్రతిష్టలకు కుంభాభిషేకాలకు బ్రహ్మశ్రీ చుందూరు సీతారామాంజనేయ ప్రసాద్ గారు మన ఎదురుగుండా ఆశీర్లైనటువంటి గురూజీ గారు వారు ముహూర్తం పెడుతూ ఉంటారు. కొన్ని వేల దేవాలయాలకి వాస్తు జ్యోతిష శాస్త్రాల్లో వారు అఖండమైన ప్రజ్ఞ, అంతేకాకుండా అనేక రకాలైనటువంటి ఉపాసనా రీతులతో మనుషుల్లో ఉండేటువంటి ఏదైనా అనారోగ్యపరమైన అంశాలను ఆయనే తెలుసుకుని దానికి నివారణ చేయటం, వివిధమైన అంశాల ద్వారా భక్తులందరినీ ఉద్ధరించడం, స్వయంగా వారికి హోమియోపతి వైద్యం తెలియటం, సామాన్యులైన ప్రజలందరికీ హోమియో వైద్యం చేయించడం. మన కరోనా టైంలో కూడా సుమారుగా 300 మంది పేషెంట్ని ఆయన హోమియో వైద్యం ద్వారా బ్రతికించి, అంతేకాకుండా శ్రీశైలము, భైరవకోన మొదలైన క్షేత్రాలలో సత్రాలు కట్టించి ఉచితంగా భక్తులందరికీ అన్నదానాలు చేస్తూ సత్యనారాయణ గారు చేసేటువంటి కార్యక్రమాలన్నింటిలోనూ ధార్మికంగా వారిని ప్రోత్సహిస్తూ గురువుగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి వారు వారి సోదరులు అందరూ కలిసి ఈరోజు ఈ బృహత్తరమైనటువంటి శివాలయ నిర్మాణాన్ని చేపట్టి భక్తులకందరికీ అంకితం చేస్తున్నారు. భగవత్ప్రీతిగా శివాలయం లేనటువంటి గ్రామంలో రాత్రిపూట పడుకోకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. వైష్ణవ సంప్రదాయమైనా సరే ఎక్కడైనా సరే శివుని యొక్క స్పర్శ నామస్మరణ చేసి కార్యక్రమాలు ఏర్పాటు చేయమన్నారు. అటువంటి విధానంలో శివుడంటే పరమ ప్రీతిగా కొట్టు సత్యనారాయణ గారు 11 సంవత్సరాలుగా శ్రీశైలంలో మహాకుంభాభిషేకం ఆగిపోతే ఆయన పూనుకుని బ్రహ్మాండంగా స్వామివారి కుంభాభిషేకం చేయటం, అక్కడికి కంచి కామగొడ్డి పీఠాధిపతులు, పుష్పగిరి పీఠాధిపతులు, వీరశైవ జగద్గురు పీఠాధిపతులు ఎందరెందరో వచ్చి కార్యక్రమాలు చేయటం, వారి ధర్మ ప్రచార పరిషత్తోని దేవాదాయ శాఖలో ఏర్పాటు చేసి అన్ని దేవాలయాల్లో సంవత్సరం తర్వాత ధార్మిక కార్యక్రమాలు జరగడానికి రూపకల్పన చేయటం, తాడేపల్లి గూడెంలో అమ్మవారి యొక్క సన్నిధిలో ఆంధ్రదేశంలో ఉండేటువంటి ప్రసిద్ధమైన దేవాలయాల నుంచి అర్చకులు, ఉత్సవమూర్తులు వచ్చి ఆయా సంప్రదాయాలకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించటం, అందులో భాగంగా ధర్మారెడ్డి గారు అప్పుడు టీటీడీకి ఈవోగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ప్రధానార్చకులను పంపించి స్వామివారి విగ్రహాన్ని పంపించి లడ్డూలను పంపించి ధర్మ ప్రచార రథాన్ని పంపించి
చాలా వైభవంగా అక్కడ కార్యక్రమం జరగడానికి వారు పరోక్షంగా ఎంతగానో సహకరించడం జరిగింది. అంతేకాకుండా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అనేక ఆలయాల ఉద్ధరణ కూడా ధర్మారెడ్డి గారు ఆ రోజుల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. కొట్సనారాయణ గారి సోదరులైనటువంటి మురళి గారు కానీ, తాతాజీ గారు కానీ, ఇంకా ఇతరులు వారి కుటుంబ సభ్యులు అందరూ ధార్మిక విషయంలో ఏకతాటిపై నిలిచి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఆదర్శ కుటుంబంగా వారు గోపీనాథపట్నం నుంచి తమ ధార్మిక యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి గోపీనాథ క్షేత్రంలో ఈ ఉన్న విశాలమైన ప్రాంగణం అంతా ఒక చక్కని మాస్టర్ ప్లాన్ చేసి ఆంధ్రదేశంలోనే ఒక గొప్ప హరిహర క్షేత్రంగా మిగతా ఒక్కొక్క శాఖా భేదాలు సంప్రదాయ భేదాలు ఉన్న సత్యనారాయణ గారు వారి సోదరులకి కుటుంబ సభ్యులకి వెంకటేశ్వర అన్నా ప్రీతే, శివుడన్నా ప్రీతే, అమ్మవారన్నా ప్రీతే, ఆంజనేయ స్వామి వారన్నా ప్రీతే. దేవుడు అంటే ప్రీతి ఉంటే చాలు, అది ఏ రూపాలుగా ఉన్నా వారికి ఇష్టమే. అటువంటి ఒక ఏకత్వాన్ని సంభావన గావిస్తూ వారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమానికి ధర్మారెడ్డి గారి కాకుండా అనేక మంది నాయకులు, ధార్మికవేత్తలు, కుటుంబ సభ్యులు, వారి ఆత్మీయులు, స్థానికంగా ఉన్న గోపీనాథ పట్టణంలో ఉండేటువంటి భక్తులందరూ ఈ 5 రోజుల పాటు ఇక్కడికి విచ్చేసి కార్యక్రమాలు వీక్షించి స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవాలను తిలకించి స్వామివారి కృపకి పాత్రమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇప్పుడు మనం పూర్ణాహుతి నిర్వహించుకున్నాం. కొద్దిసేపట్లో గర్భగుడిలో ఉండేటువంటి దేవతామూర్తులకు ఆవాహన, కళ్యాణం, పల్గొండకి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా శివాలయ ప్రతిష్ఠ చేసినప్పుడు ఎవరైనా చదువుకున్నటువంటి విద్వాన్మూర్తికి, గురువుకి తెరనిదానం చేయడం సంప్రదాయం. అందువలన సత్యనారాయణ గారు తమను గురువుజీగా భావిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ చందూరు సీతారామాంజనేయ ప్రసాద్ గారికి ఒక చక్కని సింహతలాటాన్ని హిరణ్యంగా సమర్పించాలని చెప్పి సంభావన చేశారు. అయితే అనుకోని కారణాల వల్ల ఆ చక్కని కంకణం ఇంకా బొంబాయిలో ఆగిపోయింది. రెండో బొంబాయి మా బెల్లం నుంచి నేను ఒక చిన్న కంకణం తీసుకొచ్చాను సంప్రదాయం పోకుండా ఉండటానికి. అటువంటి గురుజీ గారికి సువర్ణ కంకణం సమర్పించే ముందర కొట్టు సత్యనారాయణ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గురువు గారు శ్రీ సీతారామాంజనేయ ప్రసాద్ గారు ఇక్కడ బ్రహ్మత్వం వహించిన ఈ కార్యక్రమాలు మన గోపనాథపేట భద్రాంజనేయ స్వామి వారి ఆలయ ప్రతిష్ట కానీ దగ్గర నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో ఆనాడు ఒక ప్రతిష్టాకరమైన గొప్ప అంతకుముందు ఒక యజ్ఞం చేయడం జరిగింది. ఆ యజ్ఞం అయిన తర్వాత 18 సంవత్సరాల నుంచి ఉత్తర రాజగోపురం కట్టిన తర్వాత, అంటే భిన్నమైన తర్వాత రాజగోపురం కట్టి 18 సంవత్సరాలు కూడా ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు మారినా అక్కడ మహాకుంభాభిషేకం చేయాలన్న సంకల్పం అది అలాగే ఉండిపోయింది. 243 సంవత్సరాల తర్వాత మహాకుంభాభిషేకం శ్రీశైలంలో జరిగింది. అది ఆ మల్లికార్జున స్వామి పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆ మహాకుంభాభిషేకంలో పాల్గొనే మహదాకాశం అదృష్టం ఆ స్వామి కలిగించి అక్కడ ప్రేరేపించి ఆ మహాకుంభాభిషేకం చేయించే కార్యక్రమం చేసి ఆ స్వామివారి శిఖర దర్శనం చేసుకునే గొప్ప అదృష్టాన్ని పొందడం జరిగింది. మరి అటువంటి కార్యక్రమంతో పాటు మరి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం పునర్నిర్మాణం చేసి అది అయిన తర్వాత అప్పుడు అనుకున్నాం ఈ మహాకుంభాభిషేకం జరుగుతున్న సందర్భంలో మన గ్రామంలో కూడా ఆ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని నిర్మాణం చేయాలి బ్రహ్మాంబిక అమ్మవారి సమేతంగా. అలాగే మరి అందరికీ కూడా మాకు వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ కూడా కులదైవంగా మనం భావిస్తాం. మా సోదరులు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారికి మరి ఇంతవరకు ఇంకా ఆయన తోసిందంతా అక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, ధర్మారెడ్డి గారి ప్రోత్సాహంతో ఆ కార్యక్రమాలు చేయడంతో శివకేశవుల్ని మనం ఇక్కడే కలిసి ఇక్కడ ఆలయం నిర్మాణం చేయాలని ఒక సంకల్పం చేశాం.
దానికి పెద్దలు కూడా ఆశీర్వాదించారు. ఎందుకంటే శివాలయం అన్నది శైవాగమనంతో అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వైకానస ఆగమంతో జరుగుతుంది. అయితే వైదిక స్మార్థంలో అంటే ఆ వైదిక స్మార్థానికి సంబంధించి శివుడికి అలాగే విష్ణుమూర్తికి కూడా మరి అర్చన చేసే అవకాశం ఉందని గురువు గారు చెప్పడం. అప్పుడు ఈ ప్రధాన ఆలయం మల్లికార్జున స్వామి వారి ఆలయం, అలాగే అమ్మవారి బ్రహ్మరాంబిక అమ్మవారి ఉపాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉపాలయం, అలాగే నందీశ్వర స్వామిని దర్శించుకుంటూ ఆ మయూర ధ్వజం అలాగే ధ్వజారోహణం అన్ని కూడా శాస్త్రయుక్తంగా పెద్దలు ఏ రకంగా అయితే సూచించారో ఆ సూచన ప్రకారం ఏ గడియలు అన్నది అన్ని నిర్ణయించారు. అదే ప్రకారం మరి రాజగోపాల చక్రవర్తి గారి మరి ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించి ఎక్కడ ఏ లోపం రాకుండా భగవంతు అనుగ్రహంతో ఆ సంకల్పం ఏదైతే చేసామో ఆ సంకల్పాన్ని పూర్తి చేసే అవకాశం ఆ భగవంతుడు ఇవ్వటం అన్నది మరి నిజంగా మరి పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. ఈ శివాలయం నిర్మాణం చేయడం ద్వారా ఈ ప్రాంతానికి ఒక మంచి వెలుగు రావాలని, ఒక జగత్ కళ్యాణం జరగాలని, అన్ని రకాలుగా అందరూ సుఖ సంతోషంతో ఉండాలన్న సత్సంకల్పంతో చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శివాలయం కట్టాలనుకున్నప్పుడు ఇక్కడ భద్రాద్రి కూడా వాస్తు చూసిన తర్వాత ఈశాన్యంగా చెరువు ఉంది, దానికి ఈశాన్యంగా శ్మశానం ఉంది. ఎందుకంటే పరమేశ్వరుడు శ్మశాన సంచారం ఆయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఈశాన్యంగా ఈ రెండు ఉండడం అన్నది ఇక్కడ చాలా విశేషమైన పరిస్థితి, వాస్తవించిన విశేషమైన మరి విషయం ఉంది. కాబట్టి ఈ శ్రీశైల మరి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో వృద్ధి చెందడానికి అవకాశం ఉందని మరి చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతానికి మనం ఒక గోపినాథపట్నం ఉన్న మరి రాలేపురగూడెం కేంద్రంగా ఈ ప్రాంతం అంతా కూడా మరి స్వాభావిమానంగా ఈ యొక్క ఆలయం మరి వృద్ధిలోకి వచ్చి ఆ భగవంతుడు దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మరి మేలు జరిగేలాగా ఆశీస్సులు అందజేసి మరి ఈ క్షేత్రం మరి గొప్ప క్షేత్రంగా మరి పరమేశ్వరుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా ఎంతో మరి ఆయన ఎక్కడ హైదరాబాద్ లో బయలుదేరి రాత్రంతా జర్నీ చేసి పొద్దున్నే ఇక్కడ టైంకి రావడం, మరి మా గురువు గారు సీతారామాంజనేయ ప్రసాద్ గారికి కూడా నా హృదయపూర్వకమైన పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన రాజగోపాల్ చక్రవర్తి గారు వారి అర్చక బృందం అందరూ కూడా అర్చక స్వాములకి అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ స్వామి అనుగ్రహం ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ దర్శించుకున్న ప్రతి ఒక్కరికి సమృద్ధిగా ఆ ఆశీస్సులు అందాలని, వారి ప్రతి కుటుంబం సుఖ సంతోషంతో ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ప్రకృతి అన్ని రకాలుగా సహకరించి వ్యవసాయం అంతా నామసాటిగా ఉండి రైతులు వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబానికి మేలు జరగాలని, అందరికీ కూడా అన్ని రకాలుగా సుఖ సంతోషాలు కలగాలని ఆ స్వామి వారిని, అమ్మవారిని, ఆ వెంకటేశ్వర స్వామి వారిని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇన్ని విజయవంతం చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రంగంలో ఒడిదుడుకులు సర్వసామాన్యంగా ఉంటూ ఉంటాయి. కానీ దానికి అతీతంగా ఒక మానసిక సంతృప్తి అనేది ఒకటి ఉంటుంది మనిషికి. ఎన్ని వ్యాపారాలు ఉద్యోగాలు చేసినా సరే ఇంటర్నల్గా ఏదైనా ఒక ధర్మ కార్యక్రమం చేసినప్పుడు, ఒక దేవాలయ ప్రతిష్ఠ చేసినప్పుడు, ఒక అన్నదానానికి డబ్బులు ఇచ్చినప్పుడు, లేదా ప్రజల కోసం ఏదైనా ఏర్పాటు చేసినప్పుడు కలిగేటువంటి సంతృప్తికి మించిన ధనం మరొకటి ఉండదు. ఆ విధంగా సత్యనారాయణ గారు గతంలో మరి శ్రీశైలంలో 240 సంవత్సరాల నుంచి అక్కడ కుంభాభిషేకము శిఖర ప్రతిష్ఠ జరిగే అవకాశం లేనప్పుడు మరి ఆయనకి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వల్ల గురూజీ గారు నిర్విఘ్నంగా కొనసాగడానికి ఒక ముహూర్తం నిర్ణయించారు. ఆ ముహూర్త ప్రకారంగానే శ్రీశైలంలో ఆ కుంభాభిషేక కార్యక్రమం చాలా అత్యద్భుతంగా వారు నిర్వహించడమే కాకుండా శ్రావణ మాసంలో ఆంధ్రదేశంలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో
ఆంధ్రదేశంలో ఉండేటువంటి ఆడపడుచులకు అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రసిద్ధమైన అమ్మవారి దేవాలయాల్లో చీరాసార అనేటువంటి కార్యక్రమాన్ని ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ప్రారంభించి మావుళ్ళమ్మ దేవాలయం దగ్గర నుంచి అన్ని దేవాలయాల్లో కనకదుర్గమ్మ వారి దేవాలయాలు అన్ని చోట ఆయన అద్భుతమైనటువంటి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అన్నిటికీ మించి 700 మంది ఋత్వికులతో బ్రహ్మాండంగా విజయవాడలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆయన అన్ని ఆగమాలు కలిపి ఒక యజ్ఞం చేయించడం, ఈ విధంగా ఎన్నో ధార్మికపరమైనటువంటి కార్యక్రమాలు చేయటం, ఆ యజ్ఞానికి కూడా ముహూర్తం మిగతా అంశాలు మొదటి రోజు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇంద్రధ్వజాన్ని గురూజీ ఎగరవేశారు. ఈ రకంగా అన్ని చోట్ల ధార్మిక కార్యక్రమాలు అటు గురూజీ గారు, సత్యనారాయణ గారు ఇంకా ఇతర పెద్దలందరూ కలిసి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు తయారు చేశారు. ధర్మారెడ్డి గారు కూడా మరి టీటీడీలో వారు యువగా ఉన్నప్పుడు, గతంలో జీవుగా ఉన్నప్పుడు, స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అనేకమైన అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మరో వారు టీటీడీకి రెండోసారి వచ్చినప్పుడు కరోనా దెబ్బకి అందరూ భయపడుతున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ రామాయణ ప్రసారం, క్రిమి సంహారక సంబంధమైనటువంటి స్తోత్రాలు, పారాయణలు ఇవన్నీ చేసి ఆంధ్రదేశంలో ఒక కొత్త ఆధ్యాత్మిక కార్యక్రమానికి రూపకల్పన చేసి భక్తులందరికీ మానసికంగా ఆధ్యాత్మిక ధైర్యాన్ని కల్పించిన ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వారు నిర్వహించారు. కాబట్టి వారు ఇప్పుడు టీటీడీగా లేకపోయినా ఆ కార్యక్రమాల వల్ల, స్వామివారి యొక్క సేవ వల్ల జీవితంలో సంతృప్తి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎంతకన్నా ఎంత దాచుకున్నా సరే మన 100 రూపాయల్లో 1 రూపాయి దేవుడికి అన్నదానం చేస్తే ఆ రూపాయి అన్నం ఎవరన్నా తింటే ఆ అన్నంలో ఎన్ని మెతుకులు అయితే ఉన్నాయి అంతకాలం నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు అనేటువంటి భావన వల్ల ఈ దేవాలయాల నిర్మాణము, ఈ మానవ సేవ, ఈ మాదక సేవ ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిగా నిలవాలని చెప్పి నేను సంభావన గావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రధానంగా మరి గురుజీ గారికి నాన్న పవిత్రి ప్రకటిత పర బ్రహ్మరత్నం అమృతం బ్రహ్మనిష్టే ఉంటుంది స్క్రూ పైకి తీసేయండి. ఇది రివర్స్ ఇప్పుడు పెట్టండి.
గదం ప్రకలిత పర బ్రహ్మతత్వం నిధానం వరిష్టాం దేవ సర్వైరావృతం నిష్ఠయే ఆచార్యేంద్రం కరయచిన్ముత్తమానందమూర్తిం సాత్మారామం మునిరవరం దక్షిణామూర్తిమీడే చిత్రం వదతరోర్మోగే వృద్ధాస్తుష్యా గురుయువా గురోస్తువ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్న సంశయాః ఓం నమః ప్రణవార్థాయ తీసుకున్నానా ఏ విధంగా శిల్ప నిర్మాణం అక్కడ ఏ విధంగా యజ్ఞాలు జరుగుతున్నాయి, అక్కడ గురువుల యొక్క సందేశాలు ఎట్లా ఉన్నాయి, ఆ గురువుల యొక్క శక్తి అనుకుంటుంది. గోపీనాథ్ పట్టణ జన ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం శ్రీశైల మల్లికార్జున లింగ ప్రతిష్ట శుభముహూర్త కర్మణి ఏతత్ స్వామినః సర్వాభీష్ట సిద్ధ్యర్థం సువర్ణ కలశ అంగేన శ్రీ స్వామినః పూర్ణం దదోతి సమర్పయామి. అది అట్లా అట్లా ఇంకోసారి రెండు మూడోసారి అది పోయింది. ఇప్పుడు కింద భక్తులు తీసుకురండి, భక్తులు ఉన్నారు అరే మీరు రండి అమ్మా దీని పోయింది. సామాజిక ప్రతిష్టా ప్రథమ కళ్యాణోత్సవ సందర్భంగా శ్రీ రాసారాసులు కొట్టు సత్యనారాయణ గారు సకుటుంబ సమేత దంపతులు సకుటుంబ సకుటుంబాల సమేతంగా వారి స్వామివారి సమర్పించడానికి పట్టు మొదలకే వస్తుంది.
మీ రికమెండేషన్ వల్ల వెంకటేశ్వర చదువు అనావృత్త మహాపాతకాది సమస్త భూతక్షయార్థం దశపూర్వేష దశాచతుర్విధమోక్షమసిద్ధ్యర్థం భగవతో నారాయణస్య అహం అనుకోండి కన్యాదానంచ కరిష్యే సాగరీతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
जिगेशय कन्या सालंकृत साध्वे सुशीलाय सुमेधसे आनंद
దీంట్లో నేపథ్యం ఆ సినిమాలో సరిగా ఆనేసారా ఒకటి వస్తాను కాబట్టి సార్ 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 ఓకే సార్
7:39 గోపీనాథపట్నం గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఆలయ ప్రతిష్ట, అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్ట, సాక్షి గణపతి వారి ప్రతిష్ట, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కుమారస్వామి వారి ప్రతిష్ట, నందీశ్వరుల ప్రతిష్ట, శిఖరాలు 3 ఆలయాల శిఖరాల ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట అన్నీ కూడా ఏకకాలంలో సజావుగా సక్రమంగా పెద్ద ఎత్తున భక్తుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న భక్తులందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు సమృద్ధిగా కలుగుతాయని, అలాగే ఈ క్షేత్రం భక్తాంజనేయ స్వామివారి సీతారామచంద్ర భక్తాంజనేయ స్వామివారి క్షేత్రం కాబట్టి మరి అక్కడ స్వామివారి ఆశీస్సులు కూడా భక్తులందరికీ మరి అందుకున్నారు. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా ఆ స్వామివారి కరుణా కటాక్షాలు అందరికీ సమృద్ధిగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోక కళ్యాణార్థం ఈ గ్రామం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం తాడేపల్లిగూడెం అన్ని ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని అనే సత్సంకల్పంతో ఈ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టాం. మరి పండితులందరూ పీఠాధిపతులు వచ్చి ఆలయం అన్నీ కూడా సక్రమంగా సజావుగా బాగా జరిగినాయని ఆశీర్వదించారు. వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆలయం మరి ఇంకా కొంత ఒక నెల 2 నెలల్లో మిగతా దీనికి సంబంధించిన ఈ కాలమ్స్ అన్ని ఆర్నమెంటల్ కాలమ్స్, తర్వాత ఈ ముఖమండపం మీద ఇంకా విగ్రహాలు అన్నీ కూడా ఇంకా ఏర్పాటు చేయవలసింది ఉంది. ఏదేమైనా ఆలయం పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా సజావుగా పూర్తయింది. అంతా వాస్తు ప్రకారం కానీ అన్ని రకాలుగా కూడా ఆలయం చాలా బాగా వచ్చిందని అందరూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇంకా ఈ క్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేసి భక్తులందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు, బ్రహ్మరాంబక అమ్మవారి ఆశీస్సులు, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈరోజు వచ్చిన భక్తులందరికీ కూడా శాంతి జరగాలనే ఉద్దేశంతో అందరికీ భక్తులకి అన్నప్రసాద కార్యక్రమం కూడా చేయటం జరిగింది. అందరూ కూడా భక్తులు సంతృప్తిగా ప్రసాదం సేకరించి వెళ్ళారు. అందరికీ కూడా నా హృదయపూర్వకమైన చెప్తున్నారు కదా